అది ఆగస్టు 1946 సంవత్సరం. కేవలం 72 గంటలలో బెంగాల్‌లోని 4,000 నుంచి 10,000 మంది వరకు చంపబడ్డారు. 1,00,000 మందికి పైగా ప్రజలు ఇళ్లని, షాపులని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇదంతా జరగడానికి కారణం ఒక్కటే. పాకిస్తానీ ముస్లింలు కలకత్తాని పాకిస్తాన్‌లో కలుపుకోవడానికి ఇదంతా చేశారు. అసలు పట్టపగలే రోడ్ల మీద చంపుకునే సంఘటనలు ఎందుకు జరిగాయి? కేవలం ఒక వ్యక్తి వల్ల కలకత్తా అనేది ఈ రోజు భారతదేశంలో ఒక భాగంగా ఉంది. లేకపోతే కలకత్తా అనేది బంగ్లాదేశ్ లో ఉండేది. అసలు ఈ గొడవలన్నిటికి కారణం ఏమిటి? కలకత్తాను కాపాడిన ఆ వ్యక్తి ఎవరు? అలానే మన స్కూల్ హిస్టరీ బుక్స్ లో లేని కొన్ని విషయాల్ని ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 1930ల కాలంలో భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలానే ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ అనే రెండు పార్టీస్ ఉండేవి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో మెయిన్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ, గాంధీజీలు ఉండేవాళ్ళు. ముస్లిం లీగ్ పార్టీలో జిన్నా అనే వ్యక్తి ఉండేవాడు. 1937లో జరిగిన ఎలక్షన్స్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచింది. అయితే అప్పుడు ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ మెంబర్స్ ఏం భయపడ్డారంటే ఇది ఇలాగే గాని కొనసాగితే హిందూస్ డామినేషన్ ఎక్కువైపోతుందని అనుకున్నారు. 1940 మార్చ్ 22 నుంచి 24 వరకు ఈ ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు లాహోర్ లో మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. భారతదేశంకి నార్త్ వెస్టర్న్ సైడ్ అలానే ఈస్ట్ సైడ్ ఎక్కువగా ముస్లింస్ ఉండేవాళ్ళు కనుక అక్కడ ముస్లింల పరిపాలనే ఉండాలని, వాటిని ఒక ఇండిపెండెంట్ స్టేట్స్ గా ఇవ్వమని అడుగుదామని ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు అనుకున్నారు. దీన్ని లాహోర్ రిజల్యూషన్ అని అంటారు. అయితే ఈ విషయాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించింది. ఇలా ముస్లిం లీగ్ వాళ్ళు ఇండియాని డివైడ్ చేద్దాం అనుకుంటున్నారని కాంగ్రెస్ దీనికి అంగీకరించలేదు. అది 1946 సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పటికీ హిట్లర్ వల్ల బ్రిటిష్ కి భారీగా నష్టం కలిగింది. దీంతో బ్రిటిషర్స్ కి ఇండియాని పరిపాలించే అవకాశం లేదు. ఇంకా భారతదేశం పరిస్థితికి వస్తే ఒకవైపు కాంగ్రెస్ లో ఉండే లీడర్స్ భారతదేశంలో హిందూ ముస్లింస్ కలిసి ఉండాలని అనుకునే వాళ్ళు. కానీ జిన్నాకి ఇది ఇష్టం లేదు. ముస్లింస్ కి ప్రత్యేక దేశం ఇవ్వాలని అడిగేవాడు. అది మార్చ్ 1946 సంవత్సరం. బ్రిటిష్ గవర్నమెంట్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ తో చర్చ చేసి పవర్ ని ఇండియన్ గవర్నమెంట్ చేతికి ఇచ్చి వెళ్ళిపోవాలనుకున్నారు. దీన్ని క్యాబినెట్ మిషన్ టు ఇండియా అని పిలుస్తారు. అయితే బ్రిటిషర్స్ ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని అలానే అటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని సాటిస్ఫై చేయాలని అనుకున్నారు. ఆ రోజు మీటింగ్ లో ఇండియాని డివైడ్ చేయడం లేదని, ఇండియా ఒక యునైటెడ్ కంట్రీగానే ఉంటదని బ్రిటిషర్స్ చెప్పారు. అలానే ముస్లిం లీగ్ ని సాటిస్ఫై చేయడానికి గ్రూపింగ్ సిస్టమ్ ని తీసుకొని వస్తామని చెప్పారు. భారతదేశం అంతా ఒక యునైటెడ్ గా ఉంటది. కానీ భారతదేశం ని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని 3 భాగాలుగా విభజించాలి. గ్రూప్ ఏ లో మద్రాస్, బొంబాయి, బీహార్, ఒరిస్సా ఇలా హిందూ మెజారిటీ ఉన్న భాగాలు ఉంటాయి. వీటిని హిందూస్ రూల్ చేసుకుంటారు. గ్రూప్ బి లో ముస్లింస్ ఎక్కువగా ఉన్న సింధ్, బలోచిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న కొన్ని ప్రదేశాలని ముస్లింలు రూల్ చేసుకోవాలి. అయితే గ్రూప్ బి లో ఉన్న ప్రాంతాలన్నీ భారతదేశానికి నార్త్ వెస్టర్న్ సైడ్ లో ఉండేవి. అయితే భారతదేశంలో ఈస్ట్ సైడ్ లో ఉన్న బెంగాల్ అలానే అస్సాం లో కూడా ముస్లింస్ ఎక్కువగా ఉండేవాళ్ళు. దాంతో బెంగాల్ అండ్ అస్సాం ని గ్రూప్ సి గా పెట్టి దీనిని కూడా ముస్లింలే రూల్ చేసుకోవాలని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. ఈ 3 గ్రూపులు కలిపి భారత ప్రభుత్వం అండర్ లోకి వస్తాయి. కానీ సెంట్రల్ కి ఎలాంటి పవర్స్ ఉండవు. కేవలం దేశానికి కావాల్సిన డిఫెన్స్ రిలేటెడ్ విషయాలు అలానే ఫారెన్ అఫైర్స్ మరియు పోస్టల్, రైల్వే సర్వీస్ లాంటివి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. టాక్సెస్, ఎడ్యుకేషన్, హెల్త్, లా, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ సెపరేట్ గా చూసుకుంటాయి. ఎవరికి నచ్చిన కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు రాసుకోవచ్చు. ఈ క్యాబినెట్ టు ఇండియా మీటింగ్ విజయవంతం అయ్యింది. ఇటు నెహ్రూ కాంగ్రెస్, అటు జిన్నా లీగ్ ఇద్దరు ఒప్పుకున్నారు. అది జూలై 1946 సంవత్సరం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా నెహ్రూ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జూలై 10న నెహ్రూ బాంబేలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్యాబినెట్ మిషన్ టు ఇండియా ప్లాన్ ని కాంగ్రెస్ ఒప్పుకుందని, అయితే స్వతంత్రం వచ్చాక ఆ రూల్స్ లో కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు. ఇది జిన్నాకి నచ్చలేదు. జిన్నా స్వతంత్రం వచ్చాక నెహ్రూ తనకు నచ్చింది చేస్తాడని అనుకున్నాడు. అది జూలై 29, 1946 సంవత్సరం. జిన్నా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ క్యాబినెట్ ప్లాన్ నుంచి విత్డ్రాల్ అవుతుందని చెప్పాడు. కాంగ్రెస్ అండ్ బ్రిటిషర్స్ కలిసి ముస్లింస్ ని అణచివేయాలని చూస్తున్నారని జిన్నా చెప్పాడు. ముస్లింస్ సురక్షితంగా ఉండాలంటే భారతదేశాన్ని విభజించి ముస్లింస్ కి ఒక కొత్త దేశం ఇవ్వమని అడగడం మొదలు పెట్టాడు. ఒకవేళ బ్రిటిషర్స్ గాని సెపరేట్ దేశం ఇవ్వకపోతే ఆగస్టు 16, 1946న డైరెక్ట్ యాక్షన్ ప్రకటిస్తానని చెప్పాడు. డైరెక్ట్ యాక్షన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే గ్రూపులుగా వీధుల్లోకి వచ్చి వాళ్ళకి నచ్చింది చేయడం. అయితే జిన్నా బెంగాల్ ని కూడా పాకిస్తాన్ లో కలుపుకోవాలని చూశాడు. కానీ బెంగాల్లో వెస్ట్ సైడ్ ఎక్కువ శాతం హిందూ పాపులేషన్ ఉండడంతో హిందువులు దీనికి ఒప్పుకోలేదు. సో అప్పటి ఆల్ ఇండియా
ఇండియా ముస్లిం లీగ్ ఆగస్టు 16, 1946న డైరెక్ట్ యాక్షన్ డేని ప్రకటించింది. ఆ రోజు దేశంలో ఉన్న ముస్లింస్ అందరూ వాళ్ళ షాపులని క్లోజ్ చేసి అందరూ కలిసి వీధుల్లోకి వచ్చి ముస్లింస్ ఒక స్ట్రెంత్ ని కాంగ్రెస్ అండ్ బ్రిటిష్ వాళ్ళకి చూపించాలని చెప్పాడు. అప్పట్లో బెంగాల్ చీఫ్ మినిస్టర్ గా హుస్సేన్ అనే వ్యక్తి ఉండేవాడు. తను ఆగస్టు 16ని బెంగాల్లో పబ్లిక్ హాలిడేగా ప్రకటించాడు. హాలిడే ప్రకటిస్తే ఎక్కువ మంది ముస్లింలు ర్యాలీలో పాల్గొంటారని అనుకున్నాడు. అలానే పోలీసులకి న్యూట్రల్ గా ఉండమని, ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పాడు. అది ఆగస్టు 13, 1946. కలకత్తాలోని ఫేమస్ పత్రిక అయిన ది స్టార్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో ఇది హిందువుల మీద జిహాద్ ప్రకటించడం లాంటిదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాశారు. ఈ పత్రిక కూడా ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు నడిపించేవాళ్ళు. అది ఆగస్టు 13, 1946. కలకత్తా మేయర్ అయిన సయ్యద్ మొహమ్మద్ ఉస్మాన్ కత్తులు తీసుకొని కాఫిర్లను అంతం చేయమని చెప్పాడు. ఇక్కడ కాఫిర్లంటే హిందువులనే అర్థం. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తను ఆ మాట అనలేదని మాట మార్చేశాడు. ఆగస్టు 16 రోజు రానే వచ్చింది. బెంగాల్లో ఉన్న ముస్లింస్ ప్లాన్ ఏమిటంటే మార్నింగ్ కలకత్తాలో ఉన్న వేరు ప్లేసుల్లో ఉన్న ప్రార్థనా స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ కోసం చెప్పి కొన్ని ఆయుధాలతో ఒక గ్రూప్ గా ఏర్పడాలి. అలా ప్రతి వీధి నుంచి వచ్చి ప్రజలందరూ షహీద్ మినార్ దగ్గరికి చేరుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళ ర్యాలీని మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే ఆ రోజు అందరూ అనుకున్నట్టే షహీద్ మినార్ వద్దకు చేరుకున్నారు. అయితే ఈ షహీద్ మినార్ దగ్గర అప్పటి బెంగాల్ సీఎం అయిన హుస్సేన్ మరియు ఇతర నాయకులు ముస్లింలని రెచ్చగొడుతూ మాట్లాడారు. హుస్సేన్ ఒక ప్లాన్ ఏమిటంటే ఆ రోజు మినిమం కొన్ని వేల మంది హిందూస్ ని చంపాలి. దీనివల్ల మిగిలిన హిందూస్ భయపడి కలకత్తాని వదిలి వెళ్లిపోతే కలకత్తాని పాకిస్తాన్ లో కలపాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగా హుస్సేన్ స్పీచ్ విన్న ముస్లింలు ఆవేశంతో హిందువుల షాపుల మీద దాడికి దిగారు. కొన్ని వేల మంది ముస్లింలు వాళ్ళ నాయకుల మాటలు విని కత్తులతో రాడ్లతో హిందువుల్ని కొట్టడం, చంపడం మొదలు పెట్టారు. అయితే చంపడంతో ఆపలేదు. హిందూ అమ్మాయిల్ని పాడు చేయడం, తలలు నరకడం కూడా చేశారు. అందులో ఒక ఇన్సిడెంట్ పేరు కిరోసం కాటన్ మిల్. సయ్యద్ అబ్దుల్లా అనే వ్యక్తి తన గ్యాంగ్ తో ఎలాంటి ఆయుధాలు లేని రోజు కూలి పని చేసుకోవడానికి వచ్చిన ఒరిస్సా మరియు బీహార్లకి చెందిన 600 మంది వరకు గొంతులు కోసేశాడు. అలా తర్వాత 48 గంటల వరకు హిందూ మెజారిటీ ఏరియాస్ అయిన హ్యారిసన్ రోడ్, కాలేజ్ స్ట్రీట్, హౌరా, బుర్రా బజార్ మీద దాడి చేస్తూ 2 రోజుల్లోనే కొన్ని వేల మందిని చంపేశారు. అయితే ఎగ్జాక్ట్ గా ఎన్ని వేల మంది చనిపోయారనేది ఈ రోజుకి ఒక డిస్కషన్ గానే మిగిలిపోయింది. దీనితో భయంతో హిందువులు కలకత్తాని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం కలకత్తాలో ఉన్న గోపాల్ చంద్ర అనే వ్యక్తికి తెలిసింది. ఇతను ఒక రెజ్లర్, అలానే మటన్ అమ్ముకునేవాడు. ఈ గోపాల్ చంద్ర అనే వ్యక్తి భారత జాతీయ బాహిని అనే 500 నుంచి 800 మంది ఉండే ఒక ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ గా ఉండేవాడు. అందులో చాలా మంది రెజ్లింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉండడంతో వాళ్ళ సహాయంతో కలకత్తాలో ఉన్న హిందువులను కాపాడాలని అనుకున్నాడు. ఈ విషయం తెలిసిన బీహార్ మరియు ఇతర ప్రావిన్సెస్ నుంచి గోపాల్ కి సహాయం చేయడానికి వచ్చారు. కమ్మరి వాళ్ళు రాత్రులు పడుకోకుండా గోపాల్ కోసం ఆయుధాలు సిద్ధం చేశారు. మార్వాడీలు గోపాల్ కి ఆర్థిక సహాయం చేశారు. గోపాల్ ప్లాన్ ఒక్కటే, ఒక ముస్లిం ఒక హిందూని చంపితే దానికి ప్రతీకారంగా హిందూ 10 మంది ముస్లింలని చంపాలని చెప్పాడు. తన గ్రూప్ మెంబర్స్ అందరినీ హిందువులుండే ఏరియాలో డిప్లాయ్ చేశాడు. ఆగస్టు 16, 17 రోజుల్లో ముస్లింలు చేసిన దాడి చూసి బెంగాల్ చీఫ్ మినిస్టర్ హుస్సేన్ కి హిందువుల్ని కలకత్తా నుంచి పంపించడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉందని, తర్వాత రోజు బ్రిటిషర్స్ ఇన్వాల్వ్ అయ్యి గొడవ ఆపేస్తారని అనుకున్నాడు. అది ఆగస్టు 18, 1946. అంటే ఈ గొడవలు మొదలైన 3వ రోజు. ఎప్పట్లాగానే ముస్లిం గ్రూప్స్ హిందువులున్న ఏరియాలోకి దాడి చేయడానికి వచ్చారు. అయితే ఈ రోజు మాత్రం హిందువులు సర్ప్రైజ్ అటాక్ చేశారు. దీంతో ముస్లిం మాబ్స్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హిందువులు ఇంతటితో ఆగలేదు. ముస్లిం మెజారిటీగా ఉన్న ఏరియాల మీదకు వెళ్లి వాటి మీద కూడా దాడి చేయడం మొదలు పెట్టారు. ఆగస్టు 18, 19, 20న హిందువులు చేసిన దాడులతో ముస్లింల వైపు కూడా చాలా ప్రాణ నష్టం జరిగింది. గోపాల్ చేసిన దాడులకి హిందువుల కన్నా ముస్లింలే ఎక్కువ మంది చనిపోయారు. గోపాల్ చేసిన తిరుగుబాటుతో బెంగాల్ సీఎం అయిన హుస్సేన్ కి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. గోపాల్ తో ఒక ఒప్పందానికి వచ్చాడు. అప్పుడు గోపాల్ ముస్లింస్ హిందూస్ ని చంపడం ఆపి వెపన్స్ ని వదిలేస్తే తను కూడా వదిలేస్తానని చెప్పాడు. ఆగస్టు 21, 1946న బ్రిటిష్ గవర్నమెంట్ సిచ్యువేషన్ ని తన కంట్రోల్లోకి తీసుకుంది. దీంతో కలకత్తా భారతదేశంలో ఒక భాగంగా మిగిలింది. లేకపోతే ఈ రోజు కలకత్తా అనేది బంగ్లాదేశ్ లో ఒక భాగంగా ఉండేది. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. ఈ మత గొడవలు అనేవి వేరే ప్రదేశాలకు చేరుకున్నాయి. చివరగా ఆగస్టు 14, 1947న భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని భారతదేశంకి ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారింది. దానికి
కోసం ఒక స్పెషల్ వీడియో చేసి చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.